హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో ఉన్న బౌద్ధ క్షేత్రం. ఒకసారి అక్కడ ఎలా ఉంది, బౌద్ధ క్షేత్రంలో ఏమేమి ఉన్నాయి అక్కడ ఒకసారి మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మనం ఇక్కడ బౌద్ధ క్షేత్రానికి వెళ్ళాలంటే ఇక్కడ కనీసం రోడ్డు కూడా సరిగా లేదు. మొత్తం రోడ్ అంతా ఇలానే ఉంటుంది. ఇందులో నుంచే మనం వెళ్ళాలి. అక్కడ మనకు కనిపించేది అదే బౌద్ధ క్షేత్రం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ బౌద్ధ క్షేత్రం ఇది శాతవాహనుల కాలం నాటిది. పురావస్తు తవ్వకాలలో ఇక్కడ చెవిదుద్దులు, శంకుగాజు ముక్కలు, దంతపు దువ్వెన, శ్రీబొమ్మ లభించాయి. 1975-76లో పురావస్తు శాఖ వారి తవ్వకాలలో ఇక్కడ శాతవాహనుల కాలం నాటి కోటలు, బౌద్ధ స్తూపం బయటపడ్డాయి. వాటితో పాటు నాగశిల్పం కూడా లభించింది. ధూళికట్ట బౌద్ధ క్షేత్రం ఊరికి ఉత్తరాన 3 కిలోమీటర్ల దూరంలో ఉస్సేమియా వాగు అవతల ఒడ్డున ఉంది. కానీ ఇక్కడికి వెళ్ళాలంటే మనకు కనీస రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. అప్పటి ఇటుకలు చూడండి, ఒక్కొక్కటి ఎంత సైజులో ఉన్నాయి, ఎట్లున్నాయో ఒకసారి మీరే చూడండి. అప్పటి కళాకారుల నైపుణ్యాలను ఒకసారి చూడండి. ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా ఉంది, కానీ ఇది కూడా శిథిలావస్థకు చేరుకుంది. మనకు ఇటుకల పక్కకి కూడా ఇట్లా సైడ్కి ఇలా మొత్తం కట్టడం జరిగింది, కానీ అక్కడక్కడే ఉన్నాయి అన్నీ. ఇక్కడి బౌద్ధ క్షేత్రం 3 వరుసలలో కట్టడం జరిగింది. మనకు పైన కనిపించేది శిథిలావస్థకు చేరుకొని అది మొత్తం పైన వరుస కూలిపోయింది. అది ఈ బౌద్ధ క్షేత్రం దీర్ఘచతురస్రాకారంలో కట్టడం జరిగింది. 4 వైపులా 4 మూలలు ఉంటాయి ఇలాగా. ఇక్కడ మనకు ఒక నోటీస్ కూడా పెట్టారు. నోటీస్ బోర్డులో ఇక్కడ ఏమైనా ధ్వంసం చేసినా, పాడు చేసినా కానీ చట్టపరంగా శిక్షలు ఉంటాయని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు దగ్గరలో ఒక వాగు ఉంటుంది, దాన్ని ఉస్సేమియా వాగు అంటారు. అక్కడ బౌద్ధ భిక్షువులు స్నానం చేసి ఇక్కడ మన బౌద్ధ క్షేత్రంలో ధ్యానం చేయడానికి వచ్చేవారంట. ఇక్కడ పైన ధ్యానం చేసేవారంట.
ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేశారు 2021 సంవత్సరంలో. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.